హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. గుప్తా దగ్గరికి వచ్చి గుప్తా గారు, అత్తయ్య నా ఫోటో పూజ దగ్గర పెట్టారు, ఎలాగైనా సరే ఆ ఫోటోని అక్కడి నుండి మీరే తీయాలి, లేదంటే బాగీకి నేను ఆత్మనన్న విషయం తెలిసిపోతుంది గుప్తా గారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు గుప్తా, బాలిక నువ్వు సమస్యల మీద సమస్యలు తీసుకొని వస్తావు, నేనేమో అవి తీర్చుకుంటూ పోవాలా? నీ సమస్యలని తీర్చేసరికి నా చావుకొచ్చేలాగా ఉంది అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. అలా అనకండి గుప్తా గారు ప్లీజ్ అని చెప్పి బతిమలాడుతూ ఉంటుంది. నిర్మలమ్మ ఆరుని తలుచుకొని బాధపడుతున్న పిల్లలతో, బాధపడకండి పిల్లలు, ఇప్పుడు అమ్మ ఫోటో పూజ దగ్గర పెట్టాం కదా, ఈ పూజ జరుగుతున్నంతసేపు అరుంధతి మనతోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి పిల్లలకు ధైర్యం చెబుతూ ఉంటుంది. ఇక అప్పుడే గదిలో నుండి మనోహరి బయటకు వస్తుంది. ఇల్లంతా కూడా పూలతో డెకరేట్ చేసి ఉండడంతో ఇక ఇల్లంతా అలా ఆశ్చర్యంగా చూస్తూ, ఏంటంటే ఏదైనా ప్రత్యేకంగా పూజ జరిపిస్తున్నారా, ఇల్లంతా ఇంతలా డెకరేట్ చేశారేంటి అని చెప్పి అంటూ ఉంటే, అవును ఈరోజు మిస్సమ్మ మంగళగౌరి వ్రతం చేస్తుందని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటుంది. పూజ అంటే ఏదో సింపుల్గా కానిచ్చుకోవాలి కానీ మరి ఇంతలా డెకరేట్ చేయాలా అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇకప్పుడు అమర్ వాళ్ళ నాన్నగారు వంకలు పెట్టే వాళ్లకు పూజల గురించి వ్రతాల గురించి ఏం తెలుస్తుందిలేమ్మా అని చెప్పి ఆయన అంటూ ఉంటారు. ఇక తర్వాత ఫోటోని చూసి మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇదేంటి ఫోటో ఇక్కడ పెట్టారు అని చెప్పి మనోహరి టెన్షన్ పడిపోతూ మనసులో ఒకవేళ బాగి ఈ ఫోటో చూసేస్తుందేమో అని చెప్పి అలా కంగారు పడిపోతూ ఉంటే, పెడితే ఏమవుతుందని చెప్పి అమర్ వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటారు. అది కాదు అంకుల్, చనిపోయిన వాళ్ళ ఫోటో పూజ దగ్గర ఉండడం అశుభం కదా అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అమర్ వాళ్ళ నాన్నగారు, ఇదిగో అమ్మాయి, నా కోడల్ని అంత మాట అంటావా? చూడు, చనిపోవచ్చు కానీ మా మనసులో మాత్రం ఇంకా బతికే ఉంది, నా కోడల్ని పట్టుకొని అశుభం అంటావా? అసలు నిన్ను ఈ ఇంట్లో ఉండనిస్తుంది అరుంధతి వల్ల, ముందు అది గుర్తు పెట్టుకొని మాట్లాడు, ఇంకోసారి నీ నోటి నుండి ఇటువంటి మాటలు వచ్చాయంటే ఊరుకునేదే లేదు. అసలు నీకంటూ ఈ ఇంట్లో గౌరవం మర్యాద దక్కుతున్నాయంటే అదంతా నువ్వు స్నేహితురాలివి కాబట్టే అని చెప్పి అమర్ వాళ్ళ నాన్నగారు స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తారు. ఇక ఊరుకోండి అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మగారు అంటూ ఉంటే, అది కాదు నిర్మల, నా కోడల గురించి అలా మాట్లాడేసరికి నేను తట్టుకోలేకపోయాను అని చెప్పి అమర్ వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటారు. ఇక ఆ తర్వాత అమర్ వాళ్ళ అమ్మగారేమో పిల్లలతో, పిల్లలు పూజకు కావాల్సినవన్నీ కూడా తీసుకురండి అని చెప్పి, అమ్మో పూజ గదిలో ఉన్న అమ్మవారి పుస్తకం తీసుకురా అని చెప్పి అంటూ ఉంటుంది. ఆంటీ నేను కూడా ఏమన్నా సహాయం చేయాలా అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, ఏం అవసరం లేదులేమ్మా అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మగారు అంటూ ఉంటారు. మరోవైపు గుప్తాతో మాట్లాడుతూ ఉంటే అప్పుడే బాగి ముత్తైదుని తీసుకుని ఇంట్లోకి వస్తూ ఉంటుంది. ఇక గుమ్మం దగ్గర నుండి మనోహరి కూడా బాగిని చూసి కంగారు పడిపోతూ ఉంటుంది. ఈ మిస్సమ్మ ముత్తైదులను తీసుకొని ఇంట్లోకి వచ్చేస్తుంది, ఇప్పుడు ఎలా అని చెప్పి మనోహరి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక అలా బాగి ముత్తైదుని తీసుకుని లోపలికి వస్తూ ఉంటే గుప్తాతో మాట్లాడుతూ ఉంటే, అప్పుడు దగ్గరికి వచ్చి, అక్క లోపలికి వెళ్ళమంటే ఇక్కడే ఉన్నారేంటక్క అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అలా బాగి ఎవరు లేకపోయినప్పటికీ అక్కడ ఎవరితోనో మాట్లాడుకుంటూ ఉండడంతో అప్పుడు పక్కింటి వాళ్ళు, ఇదేంటి ఈ అమ్మాయి అక్కడ ఎవరు లేరు కదా, నేను చూస్తుంది నువ్వు చూస్తుంది ఒకటేనా, అక్కడ ఎవరు లేరు కదా అని చెప్పి వాళ్ళు, ఈ అమ్మాయి ఎవరితో మాట్లాడుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. తో బాగి, ఏంటక్క అత్తయ్యతోని గొడవైంది కదా, అందుకే మీరు లోపలికి వెళ్ళడం లేదా అని చెప్పి బాగి అంటూ ఉంటే, అదేం లేదు మిస్సమ్మ, దొరికిపోతాను కదా అందుకే వచ్చేసానని అంటుంది. దొరికిపోవడం ఏంటక్క అని బాగి అంటూ ఉంటే, దొరికిపోతాను కాదు మిస్సమ్మ, లోపల వేడిగా ఉంది కదా, దూరగా వేగిపోతానని బయటకు వచ్చానని చెప్పి అంటూ ఉంటుంది. ఇంత చల్లగా ఉంటే మీరు వేడంటున్నారేంటక్క అని చెప్పి తో బాగి అంటూ ఉంటుంది. అంటే కొడైకెనాల్లో చల్లని క్లైమేట్ అలవాటు కదా, సడన్గా క్లైమేట్ మారేసరికి నాకు వేడిగా అనిపిస్తుందని అంటుంది. నీకు శత్రువులు ఎవరూ అవసరం లేదు బాలిక, నీకు నువ్వే శత్రువి అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. ఇకప్పుడు బాగి ఆశ్చర్యంగా, అక్క మీరు కొడైకెనాల్లో కూడా ఉన్నారా, మా అక్కకు మీకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయి, ఇంతకీ మీ పేరేంటక్క అని చెప్పి అంటూ ఉంటే, పేరులో ఏముందిలే మిస్సమ్మ అని చెప్పి అంటూ ఉంటుంది. ఇకప్పుడు పక్కింటి వాళ్ళు, ఈ అమ్మాయికి ఏమన్నా పిచ్చా, ఎందుకైనా మంచిది మనం వచ్చిన వాళ్ళం తాంబూలం తీసుకుని త్వరగా ఇక్కడ నుండి వెళ్ళిపోవాలని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అలా బాగి పిచ్చిదని వాళ్ళంతా కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. బాగి తో, అక్క మీకు వీళ్ళని పరిచయం చేయలేదు కదా, సరోజక్క, ఈవిడ సీతక్క, ఆవిడ
రమ్యక్క అని చెప్పి అందరినీ కూడా పరిచయం చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడు వాళ్ళు పక్కనున్న ఆరు కాకుండా ఎదురుగా నమస్కారం చేసుకుంటూ ఉంటే, ఏంటండి అక్క ఇటువైపు ఉంటే మీరు అటువైపు నమస్కారం చేసుకుంటున్నారేంటి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. సరదాగా చేస్తున్నారులే మిస్సమ్మ అని చెప్పి ఆరు ఇక అలా కవర్ చేస్తూ ఉంటుంది. లోపల పూజ టైం అవుతుంది కదా, వెళ్దాం పదండి అని చెప్పి బాగి ఆ ముత్తైదులందరినీ కూడా లోపలికి తీసుకొని వస్తుంది. ఇక అంతా కూడా లోపలికి వస్తారు. మనోహరి ఫోటోకి అడ్డంగా నిలబడి ఉంటుంది. ఆరు వెళ్ళి మనోహరి పక్కన నిలబడుతుంది. అక్క మీరు కూడా పూజలో కూర్చుందరు కానీ అని చెప్పి బాగి పిలుస్తూ ఉంటే, నేను ఇక్కడ కాసేపు నిలబడతానులే మిస్సమ్మ అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇదేంటి అక్క అని నా వైపు చూసి మాట్లాడుతుంది అంటే ఆరు కూడా ఇక్కడే ఉందా అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది. ముత్తైదుల్ని తీసుకొచ్చావా మిస్సమ్మ అని చెప్పి అంటూ ఉంటే, ఇదిగోండి అత్తయ్య 5 ముత్తైదుల్ని తీసుకొచ్చానని చెప్పి అందరినీ కూడా బాగి చూపిస్తూ ఉంటుంది. అప్పుడు నిర్మలమ్మ అదేంటి మిస్సమ్మ 4 ఉన్నారు కదా అని చెప్పి అంటూ ఉంటే, మనోహరి పక్కనున్న ఆరు వైపు చూపిస్తూ అదిగోండి అత్తయ్య అక్క కూడా వచ్చింది కదా అని చెప్పి అంటూ ఉంటే, కానీ తనకి ఇంకా పెళ్లి కాలేదు కదమ్మా అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మగారు అంటూ ఉంటారు. మనోహరిని బాగి అంటుందేమో అని చెప్పి నిర్మలమ్మ అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడు బాగి అత్తయ్య గారు చూడ్డానికి అక్క చిన్నపిల్లలాగా కనిపిస్తుంది కదా, అందుకే మీరు పెళ్లి కాలేదు అనుకుంటున్నారేమో, కానీ జరిగిందేంటో మీకు కూడా తెలుసు కదా, అక్కని కూడా పూజలో కూర్చొనివ్వండి దయచేసి. గతంలో మీ ఇద్దరి మధ్య గొడవ జరిగిందట కదా, దాన్ని పట్టించుకోకండి అత్తయ్య అని చెప్పి బాగి అంటూ ఉంటే, ఓహో మిస్సమ్మ ఇందాక గొడవ జరిగింది కదా దాని గురించి మాట్లాడుతుందేమో అని చెప్పి నిర్మలమ్మ మనసులో అనుకుంటుంది. ఇక ఆరు కూడా గతంలో మీ అత్తకు నాకు పడదు అని చెప్పి బాగి చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుని మిస్సమ్మ ఆ విషయం గురించి చెబుతుంది అనుకుంటా అని చెప్పి ఆరు అనుకుంటుంది. ఇక ఆ తర్వాత అమరేంద్ర బాబుని కూడా పిలిస్తే బాగుంటుంది కదా అని చెప్పి వచ్చిన ముత్తైదులు అంటూ ఉంటారు. ఇప్పుడే వాడికి ఫోన్ చేస్తాను అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మగారు అంటూ ఉంటారు. అత్తయ్య గారు అక్క పూజలో కూర్చోవడం ఇష్టం లేకపోతే తను ఊరికే పూజలు అలా కూర్చొని ఉంటుంది, 5వ ముత్తైదుగా మీరు కూర్చోండి అని చెప్పి బాగి అంటూ ఉంటే, సరే అని నిర్మలమ్మ అమర్కి ఫోన్ చేయడం కోసం అని చెప్పి పక్కకు వెళ్ళి అమర్కి ఫోన్ చేసి, నాన్న అమర్ నువ్వు అర్జెంటుగా ఆఫీస్ నుండి రావాలి నాన్న అని చెప్పి అంటూ ఉంటే, ఎందుకమ్మా ఎందుకు అంత అర్జెంటుగా రమ్మంటున్నావని అమర్ అడుగుతూ ఉంటాడు. మిస్సమ్మ మంగళగౌరి వ్రతం చేస్తుంది అని చెప్పి నువ్వు కూడా పూజలో ఉంటే బాగుంటుందని నిర్మలమ్మ అనగానే, సారీ అమ్మ నాకు ఆఫీస్లో అర్జెంట్ పనుంది కుదరదు అంటూ ఆరు గతంలో పూజ చేసిన రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇక అలా అమర్ నాకు కుదరదని చెప్పడంతో అప్పుడు అమర్ వాళ్ళ అమ్మగారు అలా అనుకున్నానా, బాగి ఆరు స్థానంలో కూర్చొని ఈ పూజ చేస్తుంది, బాగి ఈ ఇంటికి మంచి జరగాలని ఎప్పుడు కూడా కోరుకుంటుంది కదా, అక్క లేకపోతే ఏంటి అక్క స్థానంలో తనే జరిపిస్తున్నట్టుగా ఈ పూజను నేను జరిపిస్తాను అత్తయ్య అని నాతో చెప్పిందిరా, అందుకే నువ్వు కూడా పూజలో ఉంటే బాగుంటుంది, ఎందుకంటే ఇది ఆరు కోసం చేస్తున్న పూజ కదా అని చెప్పి నిర్మలమ్మ చెప్పడంతో ఇక అప్పుడు అమర్ ఇంటికి రావడానికి ఒప్పుకుంటాడు. సరే అమ్మ నేను వస్తున్నానని చెప్పి రాతోడితో బండి తీ రాతోడు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అప్పుడు రాతోడు, నాకు తెలుసు సార్ ఇప్పుడు మీరు ఇంటికి ఎందుకు వెళ్తున్నారో, ఆరు మేడం చెల్లెలు పూజ చేస్తుంది కాబట్టి వెళ్తున్నారు, కానీ మిస్సమ్మకు భర్తగా మాత్రం వెళ్ళడం లేదు కదా, ఏదో ఒకరోజు మిస్సమ్మను మీరు భార్యగా అంగీకరిస్తారన్న నమ్మకం నాకు కలుగుతుంది సార్, పాపం మిస్సమ్మ ఎప్పుడు కూడా ఇంట్లో వాళ్ళకు మంచి జరగాలని కోరుకుంటుంది అని చెప్పి రాతోడు అంటూ ఇక అలా ఎమోషనల్ అవుతూ వెళ్ళి బండి తీస్తూ ఉంటాడు. మరోవైపు ఆరు ఫోటో దగ్గర ఆరు మనోహరి ఇద్దరు కూడా నిలబడి ఉంటారు. అక్క ఎంతసేపు అలా నిలబడతారు కూర్చోండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇకప్పుడు నిలువు జీతం ఏమైనా ఇస్తున్నావా అని చెప్పి కూర్చో అంటూ నిర్మలమ్మ మనోహరికి చెబుతూ ఉంటుంది. ఇక అప్పుడు ఇద్దరు కూడా ఒకేసారి కూర్చుంటూ ఉంటారు. మిస్సమ్మ నేను నా ఫోటో దగ్గర నుండి తప్పుకుంటే నా ఫోటోని చూసి తట్టుకునే శక్తి నీ గుండెకు లేదు అని చెప్పి ఆరు అలా కింద కూర్చుంటుంది. మనోహరి కూడా కూర్చుంటుంది. దాంతో బాగి ఒక్కసారిగా ఆరు ఫోటోని చూసి షాక్ అవుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.